ఎవరైతే నిన్ను శాసనసభ్యుడిగా గెలిపించారో, నువ్వు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించబట్టి గెలిచి మంత్రి అయ్యావు. కాబట్టి అటువంటి నేపథ్యంలో నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే ఈరోజు పాప రకరకాలైనటువంటి జీవోలు తెస్తున్నాడు నారాయణ. ఒక జీవో కూడా తీసుకురా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్టేస్తాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తోలికి పోమని చెప్పి జీవో తెస్తే అదేనా తెస్తే బాగుంటుంది తప్ప ఇవన్నీ పక్కన పెట్టి ఇదేమో మీ జాగీరులాగా మీ ఇష్ట ప్రకారం మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది, మీకు ప్రజలకు సేవ చేయమని మీరు జాగీరులాగా వేయాలని కాదు. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మా ఇష్ట ప్రకారం మేము వెళతాం, మా ఇష్ట ప్రకారం మేము ఈరోజు చెప్పి పాపం ఇది ఇప్పటికే న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానంలో ఒకసారి సమీక్షిస్తున్నప్పుడు దాన్ని న్యాయ పరిధిలో ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు విలువైనటువంటి స్థలం, అటువంటి స్థలంలో పాపం ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి ఆ స్థలంలో ఏదో రూపాయి చేర్చి వాటితో ఏదో పాపం ఒక భవనం నిర్మించుకుంటే దానిని చూస్తే దాన్ని కూర్చివేయడానికి మనసు ఎలా ఉంటుందని బాధిస్తుంది. వాళ్ళిద్దరిని చూస్తే నిజంగా బాధ కలుగుతుంది. ఒక వ్యక్తి ఎంత కష్టపడితే ఎంత కూడబెట్టుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబం అంత మాత్రం 2 అంతస్తుల భవనం నిర్మించుకోగలుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఆలోచనలు ఏదో ఉంటాయి. ఒక ఇంట్లో మనం ఉండి ఒకటి రెంట్కి ఇచ్చుకుంటే ఏదో మన జీవితకాలం నడిచిపోతుందని ఆలోచన చేసేటువంటి వ్యక్తుల జీవితాల మీద వాళ్ళ ఆశల మీద నీళ్లు తల్లేటువంటి విధంగా మీరు ప్రవర్తించారు. కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ చెప్తున్నాం, నేను నాతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి సోదరుల పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మేమిద్దరం